ఓం విష్ణాయ నమః. మాఘపురాణము 11వ అధ్యాయము. భీముని ఏకాదశి వ్రతము. సంవత్సరంలో వచ్చు 12 మాసములలోనూ మాఘమాసము అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నదిలేని చోట తటాకమందు కానీ తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కానీ స్నానము చేసినచో పాపములన్నీయు హరించిపోవును. పూర్వము అనంతుడను విప్రపుంగవుడు యమునా నది తీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్సాలురు, దాన ధర్మములు చేసి కీర్తి పొందినవారై ఉన్నారు. అతడు చిన్నతనము నుండి గడుసరి పెంకివాడు. అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసము చేసి అనేక దుర్గుణములకు అలవాటయ్యెను. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడయ్యెను. తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవున్నట్లు ఆలోచించి, అయ్యా, నేనెంతటి పాపాత్ముడనైతిని! ధనము, శరీర బలము ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యము ఒక్కటియు చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము, బంగారము ఎత్తుకొని పోయిర్రి. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినది. అన్యాయముగా ఆర్జించిన ధనము అన్యాక్రాంతము అయ్యనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దలు నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీ స్నాన ఫలము దక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడా వణికి విర్రబిగిసిపోవచ్చు నారాయణ అని ప్రాణములు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయటం వలన అతడు చేసి ఉన్న పాపములన్నీయు నశించిపోయి వైకుంఠవాసుడయ్యెను అని వశిష్ఠుడు తెలియచేసెను. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి ఏమాత్రము ఆగలేనివాడు. బండెడన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలెనని కుతూహలము పుట్టినది. కాని ఒక విషయములో బెంగతో ఉండెను. అదేమందువా, ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా, భోజనము చేసినచో ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుని కడకు పోయి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యమని అనెదరు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను. అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను. సరే, నేను అటులనే చేయుదును. కానీ విప్రోత్తమ, నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్విదితమే కదా. ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను. కనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులనా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును. కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రత ఫలము దక్కులాగున నాకు సలహానయ్యుము అని భీముడు పలికెను. భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు. కాన నీవు దీక్ష బూనినచో ఆకలి కలగదు. రాబో ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానిని మించిన పర్వదినము మరి ఒకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై ఉండును. అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏదియూ లేదు. సంవత్సరమునందు వచ్చు
24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినమునగాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగును. ఇందు ఏమాత్రమును సంశయము లేదు. కాన ఓ భీమసేన, నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము. దీక్షతో ఉన్న ఎడల ఆకలి ఏమాత్రమునూ కలగదు. నియమము తప్పకూడదు అని వివరించెను. దౌమ్యుని వలన తన సంశయము తీరినట్లగుటచో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతము చేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు. అంతయేగాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కాన మహాశివరాత్రి మహాత్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి. ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైనదో అదేవిధముగా మాఘశుద్ధ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందురు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చడి దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మహాశివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కానీ తటాకమందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానము చేసి శంకరుని పూజించవలను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములతో పూజించవలేను. అటుల పూజించి శివప్రసాదము అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షములో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతిభేదముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలేను. మున్ను శబరి నదీ తీరమందున్న అరణ్యములో కులీనుడను బోయివాడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండెను. అతడు వేట తప్ప మరొక ఆలోచన లేని కడుమూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి వానిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరేదియూ తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు కలవాడు. క్రూరముఖములు సైతము ఆ బోయవాణిని చూచి భయపడి పారిపోయేడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు. ప్రతి దినము వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియూ కంటపడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించినందున ప్రొద్దు కృంగిపోయినను అక్కడనున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురుచూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద ఉన్న శివలింగము మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసముండుట, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరామరణములకు హెచ్చుతగ్గులు కానీ శిశువృద్ధ భేదములు కానీ లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే.
మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణము ఆసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకొని పోచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవానిని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరికి పోయిర్రి. యమభటులు చేయునది లేక యమునితో చెప్పిర్రి. యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబర, నారదాది గణములతో కొలువు తీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకు నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి ఉచితాసనం ఇచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను. అంతటా యముడు, మహేష, చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకుని వచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసియున్నాడు. ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలగుక ఉన్నాడే కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. కనుక అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజా, నాకు ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలము దక్కవలసినదే. కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. 11వ అధ్యాయము సంపూర్ణము. శుభం భవతు.